అధికారికంగా ప్రకటించినప్పుడు కూడా జూలై నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే సింగపూర్ ఎయిర్లైన్స్ స్కూట్ అధికారికంగా కూడా తన వెబ్సైట్ లో పెట్టిన పరిస్థితి. ఈ దశలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ భవిష్యత్తుపై కొంతవరకు స్థానికులు కలవరపడుతున్నారు. ఈ దశలో కోటనరవ ప్రాంతానికి చెందిన నూకరాజు గారు ఉన్నారు. నూకరాజు గారు, ఈ రోజు అనుకోకుండా మీరు నాకు ఎదురుపడ్డారు. ఈ ఎయిర్పోర్ట్ కి మీకు, మీ కుటుంబానికి కావచ్చు, మీ ప్రాంతానికి ఎలాంటి సెంటిమెంట్లు ఉన్నాయి? వైజాగ్ ఎయిర్పోర్ట్ ఉంది మాకు సెంటిమెంట్ అండి. అదేవిధంగా మా నాన్నగారు కూడా ఎయిర్పోర్ట్ ఎంప్లాయ్. ఈ రోజు ఎయిర్పోర్ట్ మళ్ళీ 60 కిలోమీటర్ల దూరంలో ఇంకో ఎయిర్పోర్ట్ పెట్టడం అది సంతోషకరం. కానీ ఈ ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచే బాగుంటుందని పక్కన శిలానగర్ కానీ, హిమ్మనగర్ కానీ, నరవ ప్రాంతాలు అన్నిటి కూడా ఈ ఎయిర్పోర్ట్ చాలా సెంటిమెంట్ అండి మాకు. ఈ ఏరియా అభివృద్ధి ఉందంటే ఈ ఎయిర్పోర్ట్ ఉండడం వల్ల ఏరియా చాలా డెవలప్ అయింది. అంతేకాకుండా అక్కడ ఎయిర్పోర్ట్ అది ఉండాలి, విజయనగరం జిల్లాకి వైజాగ్ కూడా ఎయిర్పోర్ట్ ఉండాలని కొనసాగాలని కోరుకుంటూ ఇక్కడ ప్రజలందరూ చాలా మంది 60 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడతారు. ఈ ఎయిర్పోర్ట్ ఇక్కడే కొనసాగాలని స్థానికంగా మేము డిమాండ్ చేస్తున్నాం. దయవుంచి పౌర శాఖ మినిస్టర్ గారు రామ్మోహన్ రెడ్డి గారికి కోరుకుంది ఒకటే, మేము కంపల్సరిగా ఈ ఎయిర్పోర్ట్ ఇక్కడ కొనసాగాలని కోరుకుంటున్నాం అండి. సహజంగా ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అవ్వచ్చు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరూ జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ ఇవ్వాలి అంటున్నారు. అట్లాంటప్పుడు ఇది వైజాగ్ బేస్ గా ఇది ఉంచి అది విజయనగరం అట్లా కొనసాగితే మంచిదని అంటారా? విజయనగరం ఒక ఎయిర్పోర్ట్ ఉండాలి, విశాఖపట్నంకు ఒక ఎయిర్పోర్ట్ ఉండాలి, నెక్స్ట్ అనకాపల్లి, నక్కపల్లి కూడా ఎయిర్పోర్ట్ పెడితే సంతోషం అండి. ఎందుకంటే చంద్రబాబు గతంలో కూడా జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ కొనసాగాలని చెప్పారు కాబట్టి అది కూడా కొనసాగితే మాకు చాలా స్థానికంగా మేము ఇక్కడ ఇంకా బలపడతాం. లేకపోతే స్థానికులు చాలా మంది చాలా నష్టపోతారు వారు ఎయిర్పోర్ట్ తీయడం వల్ల. దయవుంచి చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వం కానీ అందరూ కూడా దీన్ని ఎయిర్పోర్ట్ ఇక్కడ కొనసాగితే బాగుంటుందని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం అండి. ఓకే, ఈ ఎయిర్పోర్ట్ కానీ పొరపాటున షిఫ్ట్ చేసినట్లయితే ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే భూముల ధరలు పడిపోవడం అట్లా జరిగే అవకాశం ఉందంటారా? ఇప్పుడు వాయిస్ కూడా చాలా మంది భోగాపురం ఎయిర్పోర్ట్ గా వెళ్ళిపోతున్నారు తప్ప ఇక్కడ ఉన్నప్పుడు స్థానికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అప్పుడే ఇక్కడ భూమి రేట్లు తగ్గాయి, ఇక్కడ ఉన్న స్థానికులు కూడా అప్పుడే చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఈ జూలై నుంచి ఎయిర్పోర్ట్ మార్చేస్తారన్న వారికి చాలా మంది ఇప్పుడు ఇంకా బయటకు కొనసాగుతూ వస్తున్నారు ఒకళ్ళు. దయవుంచి ఈ ఎయిర్పోర్ట్ మాత్రం ఇక్కడ ఉండి ఈ ఏరియా ప్రజల్ని ఇంకా డెవలప్ చేస్తారని కోరుకుంటున్నామండి. ఇది ఒక నూకరాజు గారి మాటలే కాదు, చాలా మంది ఆర్టీవీ చాలా మంది అభిప్రాయాలను తీసుకుంటుంది. అందులో భాగంగా ఈ రోజు నూకరాజు గారి అభిప్రాయం కూడా, వీళ్ళ నాన్నగారు వైజాగ్ ఎయిర్పోర్ట్ లో పనిచేశారు, అలాగే కోటనరవ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతం చాలా అభివృద్ధి చెందింది. విశాఖ ఎయిర్పోర్ట్ కొనసాగిస్తూ భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలి. ఇంకా అవసరం అయితే అనకాపల్లి లాంటి ప్రాంతంలో కూడా మరొక ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. నిజంగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ మాత్రం మూసివేసినట్లయితే ఈ ప్రాంతంలో భూముల ధరలు తగ్గిపోయి మరింత ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయిస్తున్న దశలో యథావిధిగా భోగాపురం ఎయిర్పోర్ట్ ను కొనసాగిస్తూ మరోవైపు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కొనసాగించాలని ఆయన కోరుతున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, ఆర్టీవీ, వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి.